ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్ సేవా సంస్థలకు రద్దీ వేళల్లో రెండింతలు ఛార్జీ పెంచుకోవచ్చని కేంద్రం అనుమతి ఇచ్చింది. ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్ సేవలు అగ్రిగేటర్లకు, సంస్థలకు రద్దీ వేళల్లో రెట్టింపు ఛార్జీ వసూలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే సమయంలో రద్దీ ఉండే సాధారణ వేళల్లో కనీసం మొత్తం బేస్ ఫేర్లో 50% కంటే తక్కువ ఛార్జీ తీసుకోవద్దని స్పష్టం కూడా చేసింది. దీంతోపాటు పలు కీలక అంశాలపై స్పష్టత ఇస్తూ కేంద్ర రాష్ట్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంగళవారం మోటారు వాహన సేవా సంస్థల అగ్రిగేటర్ మార్గదర్శకాలను 2025 విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం క్యాబ్ సంస్థలు కనీస ఛార్జీలు సగం అంటే 50% తక్కువ నుంచి గరిష్టంగా రెండింతల వరకు వసూలు చేసుకోవచ్చు. ఉదాహరణకు ఏదైనా నిర్ధారిత దూరం ప్రయాణానికి రైడ్కు ₹100 బేస్ ఫేర్ అనుకుంటే డిమాండ్ ఉన్న సమయంలో కనీసం ₹50 కంటే తక్కువ ఛార్జీ చేయకూడదన్నమాట. ఎక్కువ రద్దీ ఉంటే సమయాల్లో గరిష్టంగా 200 వరకు మించి వసూలు చేసుకోవచ్చు. ఇంతకుముందు గరిష్ట ఛార్జీ 1.5 వరకే ఉండేది, అంటే ₹150 ఉండేది అనమాట. ఇంతకుముందు ఇప్పుడు ₹200 వరకు వసూలు చేసుకోవచ్చు అనమాట. క్యాబ్ బుక్ అయిన తర్వాత డ్రైవర్ సరైన కారణం చెప్పకుండా ప్రయాణం రద్దు చేయాలనుకుంటే ఆ రైడ్ ఛార్జీలో 10% అంటే ₹100 మించకుండా జరిమానా చెల్లించాలి. ప్రయాణికులు రద్దు చేసుకున్న ఇదే రూల్ వర్తిస్తుంది. బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణికుడికి పికప్ చేసుకునేందుకు క్యాబ్ ప్రయాణించే దూరము 3 కిలోమీటర్ల లోపు ఉన్నప్పుడు దానికి ఎలాంటి ఛార్జీ విధించకూడదు అనమాట. క్యాబ్ డ్రైవర్లు సంబంధిత సంస్థ యాప్లో సూచించిన మార్గంలోనే ప్రయాణించేలా చర్యలు చేపట్టారు. ఒకవేళ మార్గం మార్చితే వెంటనే ఆటోమేటిక్గా కంట్రోల్ రూమ్కు అప్రమత్తం చేసే ఏర్పాటు కూడా ఉండాలని చెప్పుకొచ్చారన్నమాట. క్యాబ్ సంస్థలు ప్రయాణికుల కోసం కనీసం 5 లక్షల బీమా తీసుకోవాలని, డ్రైవర్లకు 5 లక్షల ఆరోగ్య బీమా, 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పిందన్నమాట. ప్రయాణికుల కోసం కనీసం 5 లక్షల బీమా తీసుకోవాలన్నమాట. క్యాబ్ సంస్థలు 8 ఏళ్ళు దాటిన రిజిస్ట్రేషన్ నాటి నుంచి వాహనాలు రద్దు సర్వీసులు ఉంచకూడదు. ప్రతి వాహనం లొకేషన్ ట్రాకింగ్ పరికరం తప్పనిసరిగా అమర్చాలి. వ్యక్తిగత ద్విచక్ర వాహనాలను క్యాబ్, టాక్సీ సేవల కోసం వినియోగించుకునేందుకు కేంద్రం అవకాశం ఇచ్చింది. అంటే వ్యక్తిగత ద్విచక్ర వాహనాలను క్యాబ్, టాక్సీ సేవల కోసం వినియోగించుకునేందుకు కేంద్రం కూడా అవకాశం ఇచ్చింది. దీనిపై రాష్ట్ర మార్గదర్శకాలు ఇవ్వాలని, ఆ సేవలు అందించే సంస్థల నుంచి ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని సూచించిందన్నమాట. రాష్ట్రాలు 3 నెలలుగా తమ మార్గదర్శకాల అమలుపై ఉత్తర్వులు ఇవ్వాలని కూడా కోరింది. రద్దీ వేళల్లో ₹100 ఛార్జీ, ₹200 వసూలు చేసుకోవచ్చు అన్నమాట. టాక్సీ భవిష్యత్తులో ఇక్కడ నుంచి హైదరాబాద్లో టాక్సీ సేవల రేట్లు పెరుగుతున్నాయి అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.